బాబు ముందున్నాడు హలో హలో బాబు హలో బాబు ముందుకు అరే చెప్పారు దయచేసి మీరు నడవండి 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 మనమందరం గట్టి నడవాలి. అక్కడ ఉన్నాయి జెండాలు, కొంత ఆశీర్వాదం. కేటీఆర్ గారు ఇంకా 3 మీటింగ్స్ పోవాలా. ప్లీజ్ ప్లీజ్ దీని వెహికల్ బండి నడవండి తమ్మి నడవండి నడవండి ఇంతమంది కిలోమీటర్ నడవండి చెందైపోతావు సామాన్య ఊరు గారు పోయినా తమ్మి నడవండి తొందర నడవండి. మన ఒకటే లేదు కదా 2 కార్లు ఉన్నాయి. నడవాలి ముందుకు నడవాలి. ఎంపుల్లంత ముందుకు రండి అమ్మా, ఎంపుల్లంత ముందుకు రండి. నడవండి మీరు బంధుకు రావడానికి నడవండి. ఓటేసి బ్రహ్మాండంతో గెలిపించుకుందామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంబులెన్స్ లేని జరగండి నువ్వందరితో ప్రార్థించేది ఒకటే. 4 రోజులు ఎండలు బాగున్నాయి, ఇబ్బంది ఉన్నది. కానీ మనం ప్రజలు అడగాలి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు అడగాలి. రైతులని ఏమైంది, రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి. పదిహేను వేలు ఇస్తా ఉన్నాయో నేను అడగాలి. 9 ఆ జెండాలంటే కొద్దిగా దించుంటాం. పెళ్లి చేసుకుంటే ₹1,00,000 కాదు, బంగారం ఇచ్చిన మాట గుర్తు చేయాలి. ముసలిళ్ళకు ₹4,000 ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట గుర్తు చేయాలి. మహిళలందరికీ ₹2,500 ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట యాద్ చేయాలి. 1, 2 కాదు, ఎన్నో మాటలు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది
కాంగ్రెస్ పార్టీ. మీరందరూ బాహుబలి సినిమా చూసిరా? బాహుబలి పార్ట్ 1 చూసిండ్రా? పార్ట్ 2 కూడా చూసిరా లేదా? చూసారు. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 అయిపోయింది. మోసం పార్ట్ 1 ఏంటిది? అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది, ఉరుక్కుంటూ తెచ్చుకోండి 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ తెచ్చుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాను రేవంత్ రెడ్డి. మోసపోదామా మళ్ళొకసారి మోసపోయింది కాలేదా? అందుకే రైతన్నులకు యాడ్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పవుతుంది. రెండోసారి మోసపోతే ఎవరైతే రెండోసారి కూడా నమ్మిందో వాళ్ళని తప్పవుతుంది అనే మాట తప్పకుండా యాడ్ చేయాలి. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచించండి. ఏం జరిగింది ఈ దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కేమో 100 రోజుల అబద్ధం, మరొక దిక్కేమో 10 ఏళ్ల నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ 12 లక్షల మందికి చేసిన ఆడపిల్లలకు చేసిన పెళ్లిళ్లు మీ కళ్ళ ముందే ఉన్నాయి. 14 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చిన కేసీఆర్ తిట్లు మీద కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ ఇచ్చి 200 నుంచి 2000 రూపాయలు చేసింది కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇట్లా చెప్పుకోబోతే ఎన్నో కార్యక్రమాలు 10 ఏళ్లలో మనం చేసుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. చేవల్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.